ఇయర్కి ఒక వన్ ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే నిఖిల్ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాల దూరం ఉన్నాడు. అవును సో సార్. అంటే ఇప్పుడు భయ మీకు చెప్పను ఒకటి మనీ భయ, ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత యువత తర్వాత మళ్ళీ స్వామిరారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగా ఎక్కడికి వెళ్ళగానే కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే డన్ అదర్ ఫిల్మ్స్ లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్, వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు అయితే మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్ ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్, వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మీసాలు లేవు. ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ లుక్, ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్, ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బస్రు గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభ ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బి అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ అ లాంగ్ టైం అంటే ఈయన చేసిన కథ కోసం. సో కథను నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ అయ్యాం. అది రిజల్ట్ ఏంటో అన్నది మనకి తొందరలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, సంయుక్త గారు అడగండి. అయితే మీరు యాక్చువల్గా 4-5 ఫిల్మ్స్తో బిజీగా ఉన్నారు. ప్లస్ వచ్చేయని కూడా మీ దగ్గర నుంచి వస్తే ఒక హిట్ ప్రోడక్ట్ అనేది చాలామందికి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతి కూడా ప్రూవ్ చేశారు మళ్ళీ. సో అంత బిజీగా ఉంటూ ఈ సినిమాలో స్టంట్స్ అంటే 40-50 feet నుంచి దూకడం అంటే అది ఏ చిన్న తప్పు జరిగినా కూడా చాలా జరుగుతాయి. అంత రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఏంటి? ఓన్లీ కదా లేదా ఇంకేమైనా ఉందా? కథ ఆఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్త కొత్త రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలని, దట్స్ మై విష్ టు బీ. ఐ లవ్ దట్ జర్నీ ఇన్ సినిమా. ఇంకోటి, వెన్ ద ఫిల్మ్ హ్యాస్ గుడ్ టెక్నీషియన్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, కెమెరామ్యాన్, రైట్, ఆల్ ద టెక్నీషియన్స్, then they make sure that you are shown in the right way and you do the right thing, and absolutely full safety measures. I'm not denying that how many feet? I don't remember, 60 feet or something. Kinda చూస్తే you are afraid, but the moment you hear action, you don't have a choice. So we have to or else he'll have to do again. What else we can do? So 3 things. One thing is either I'll say Shambho Mahadeva or some Jai Hanuman or Jai Shri Ram, something I'll say and they'll just jump. ఆవిడ సినిమాలో నాతో గుర్రం రేసింగ్ కూడా చేసిందండి. And I won. ఈ అమ్మాయి గెలిచింది. నిఖిల్ And నిఖిల్ గారు, రాజ్ భాయ్, హాయ్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ లుక్స్ గుడ్. థ్యాంక్ యూ. ఈ అంటే బేసిక్గా ఈ సినిమా టీజర్ చాలా రోజులు మీరు లాక్ చేసి, టీజర్ లాక్ చేసి, వై డీలే ఎందుకు? అంటే రిలీజ్ డేట్ తోటి వద్దాం అనుకుని హోల్డ్లో పెట్టారా లేదంటే? అవునండి, అంటే దట్ ఈస్ అ థింగ్ బికాస్ 100% రిలీజ్ దగ్గరలో, అంటే ఒక 2-3 monthsలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ సీజీ కూడా వీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ అవుట్పుట్. బట్ మీరు అన్నట్టు 100% ఏ సినిమాలు లేని టైంలో, సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లైక్ డిసెంబర్ సినిమాలు ఉన్నాయి. సో వీ థాట్ మంచిగా మన సినిమా రిలీజ్కి 2-3 months ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఈ రోజు నుంచి ప్రమోషన్ నెక్స్ట్ 2-3 months వీఆర్ గోయింగ్ టు రాకెట్ అండి. దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఫర్దర్ ప్రమోషన్ ప్లాన్స్ ఏంటండి నెక్స్ట్? అంటే 2-3 daysలో ప్రమోషన్ ప్లాన్స్. యా, 1 second నవ గారు ఒకసారి ఐల్ జస్ట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఇండియా హౌస్ అండి. ఆల్రెడీ 30% షూటింగ్ జరిగింది గైస్. అది కూడా వీ హ్యావ్ టు ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కార్తికేయ 3 కూడా లైక్ బాహుబలి తర్వాత ఎవ్రీ హీరోకి ఒక డ్రీమ్ ఉండేది సెంధిల్ గారు ఫ్రేమ్లో చూసుకోవాలని. అవును. సో మీకు ఏమనిపించింది ఫస్ట్ ఫ్రేమ్లో ఆయన్ని? అది నేనేనా అనిపించేది. బట్ ఎగ్జాక్ట్లీ అంతే, హిట్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూస్తారు. భరత్ గారు, వన్ లాస్ట్ క్వశ్చన్ భరత్ గారు.